హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురా బ్యూటిఫుల్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పాప్కార్న్ చేస్తున్నాను. ఈ కార్న్ సీడ్స్ మా అమ్మ ఇచ్చింది లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను పాప్కార్న్ అంటే, యాక్చువల్గా చెప్పాలంటే తొలి ఏకాదశి రోజు చెయ్యాలి. మేము చిన్నప్పుడైతే పేలాల పిండి పండుగ అనేవాళ్ళు, కంపల్సరీ చేసుకునేవాళ్ళం. దేవుడికి ప్రసాదంగా కూడా పెడతాము. నేను తొలి ఏకాదశి రోజు పాయసం చేసిన వీడియో అప్లోడ్ చేశాను కదా, మా అన్నయ్య ఆ వీడియో చూసి సరదాగా మెసేజ్ చేశాడు, పాయసం ఒక్కటే చేసావా, పేలాల పిండి చేయలేదా అని. అప్పుడు నాకు కూడా అనిపించింది, ఓకే చేద్దాము పేలాల పిండి, వీళ్ళు స్కూల్ నుండి వచ్చే వరకు పిల్లలు అని రెడీ చేసి పెట్టాను. కానీ ఎంత ఇష్టంగా తిన్నా చాలా లిమిటెడ్గా తినాలి, లేదంటే మోషన్స్ అయిపోతాయి. చూస్తున్నారా, కార్న్ పాప్ అవడం స్టార్ట్ అయింది. ఆ సౌండ్ చాలా బాగుంటుంది. కార్న్ పాప్ అవుతున్నప్పుడు సౌండ్తో పాటు చూడడానికి కూడా బాగుంటుంది సరదాగా. మీరు కూడా వినండి, మళ్ళీ మాట్లాడుకుందాం. చిన్నప్పుడైతే ఈ పేలాల పిండి నోట్లో వేసుకొని ధూళిపూడి అని అంటే ఎదురుగా ఉన్న వాళ్ళ మొహం మీద పడిపోయేది. అలా సరదాగా ఆడుకునేవాళ్ళం. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు. వింటున్నారా? నా బాధ లేదో నేను చెప్పుకుంటుంటే మా వాడు పక్కనే ఉండి వస్తాయి అంటున్నాడు. ఆ రోజులు తిరిగి వస్తాయి అంట. చూద్దాం, వస్తే బాగుండు కదా. ఈ పాప్కార్న్ చేసేటప్పుడు నేను చేసిన 2 మిస్టేక్స్. నెంబర్ 1, ప్యాన్ కంజెస్టెడ్గా ఉండకూడదు, స్పేషియస్గా ఉండాలి. అప్పుడు కార్న్ మంచిగా పాపవుతాయి. ప్రెషర్ కుక్కర్ అయితే ది బెస్ట్ థింగ్. అండ్ నెంబర్ 2, నేను ప్యాన్లో గీ వేసి మెల్ట్ అయిన తర్వాత కార్న్ వేసి లిడ్ పెట్టడానికి టైం తీసుకున్నాను. కిందున్నవి లైట్గా ఫ్రై అయ్యాయి. నేను లిడ్ క్లోజ్ చేసిన తర్వాత కిందున్నవి మాడిపోయాయి, పైనున్నవి మంచిగా పాపయ్యాయి. మీరు అలా చేయకుండా వెంటనే లిడ్ క్లోజ్ చేయండి. లైట్స్ ఓపెన్ ద లిడ్. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్గా పాపయ్యాయి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మన యమ్మీ పాప్కార్న్ రెడీ. ఇప్పుడు దీంతో మనం పౌడర్ చేద్దాం. ఒక విషయం, ప్రెషర్ కుక్కర్లో చేసేటప్పుడు కుక్కర్కి విజిల్ పెట్టకూడదు, అది గుర్తుపెట్టుకోండి. కార్న్ సీడ్స్ కూడా వేసి లిడ్ క్లోజ్ చేయండి. ఇంకా నాకేమనిపించిందంటే, కొంచెం సేపు ఒక 1 అవర్ సోక్ చేస్తే ఆ కిందవి కూడా మాడకుండా వచ్చేవి అనిపించింది. మీరు అలా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కార్న్. ఇంకా వాటిని మిక్సీ చేయాలి. కొంచెం యాలకులు, దాంట్లో యాలకుల గింజలు వేస్తున్నాను, పైన తొక్క తీసేసి. జస్ట్ అలా ఒక్కసారి మిక్సీ పట్టేద్దాము. మ్యాజిక్ ట్రై చేశాను అనమాట, కొత్తగా ఏమనుకోకండి. ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పుతాను, అప్పుడు మంచిగా కలిసిపోతుంది. బెల్లం కొంచెం ఎక్కువైంది, స్వీట్ అయితే ఎక్కువ పట్టదు, చూసి వేసుకోండి, కొంచెం సరిపోతుంది. చూసారా, లైట్ వెయిట్గా ఉంటుంది. చూసారా ఎంత బాగుందో, చూడడానికి తినడానికి కూడా ఎంత బాగుందో. ఇంకా పౌడర్ని, అదే మా పేలాల పిండిని కంటైనర్లో వేసి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తాను. వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఇస్తాను. నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇంతకుముందు ఎప్పుడూ చేయలేదు ఏ తొలి ఏకాదశికి. అసలు మా పిల్లలకు నచ్చుతుందా లేదా, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేశారనేది వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి. బోము, అది తిని ఎలా ఉందో చెప్తావా నాకు? తిని చెప్పు. నువ్వు తిని కన్నా. ఇది వర్డ్ చెప్తావన్నావుగా, వర్డ్. దీన్ని చిన్నప్పుడు పేలాల పిండి అనేవాళ్ళము. అది పెట్టుకొని నోట్లో ఒకటి చెప్పాలి, ఒకేసారి పెట్టుకోండి. నేను చెప్పిన వర్డ్ చెప్పాలి. చెప్పు. ఒకేసారి నోట్లో పెట్టుకోండి, ఇద్దరు 2 స్పూన్స్ పెట్టుకోండి. 2 స్పూన్స్ పెట్టుకున్నారా? తినద్దు, తినకూడదు, తినకుండా చెప్పాలి నేను చెప్పింది. ధూళిపూడి చెప్పు.
నువ్వు తినేస్తున్నావు బొమ్ము, అట్లా కాదు. మళ్ళీ పెట్టుకో, తడి అవ్వకూడదు, పెట్టుకున్న వెంటనే చెప్పాలి, గట్టిగా అనాలి, ధూళి పూడి అనాలి అది పెట్టుకుని. చెప్పు. నువ్వు చెప్పు బొమ్ము. అలా అనేవాళ్ళం చిన్నప్పుడు. చెప్పు, ధూళి పూడి అని. కన్నా నువ్వు తడి చేయకుండా చేయాలి బొమ్ము, పెట్టుకున్న వెంటనే ధూళి పూడి అనాలి. తింటున్నావు నువ్వు అను, ఇప్పుడు అను, ధూళి పూడి అను. Thank you for watching. Please subscribe to Madhura Beautiful World.